Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the compensation management unit 3 short important questions like 2 marks explanation videos. Okay, so already మనం long explanation videos upload చేసడం జరిగింది. సో లాంగ్ నేర్చుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నో నీడ్ టు గెట్ టెన్స్డ్ అబౌట్ దట్. బట్ స్టిల్ ఒక్కసారి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ కోసం ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో లాంగ్లో ఉన్నవే ఇక్కడ కూడా కవర్ అవుతాయి. సో 2 మార్క్స్కి ఒక 5 to 6 lines ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ వేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటున్నాడు. ఈ వేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఒక ఎంప్లాయర్కి మినిమం వేజ్ ఎంత ఇవ్వాలి, ఒక వర్కర్కి ఎంత బేసిక్ పే అనేది పే చేయాలి, ఒక వర్కర్కి జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా, వాళ్ళు చేసే పనికి కరెక్ట్గా వాళ్ళు పే చేస్తున్నారా లేదా, ఇటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేజెస్ గురించి డిస్కస్ చేస్తుంది ఈ వేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వేజ్ పాలసీ. ఈ వేజ్ పాలసీ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్ ఫర్ ది వర్కర్స్. ఓకేనా, సో ఎవరైతే మినిమం వేజెస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఒక ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ మాల్ ప్రాక్టీసెస్ అనేది వేజెస్ సిస్టంలో నుంచి రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 persons ఉన్నాడు, ఎక్స్ అండ్ వై పర్సన్ ఉన్నాడు. ఎక్స్ ఎంత వర్క్ చేస్తున్నారో వై అంతకు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్కి ఎంత ఇస్తున్నామో వైకి కూడా అంత ఇవ్వాలి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేది ఇవ్వకూడదు. దట్ ఈస్ ద పాలసీస్ ఆఫ్ ది లైక్ వేరియస్ రూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వేజ్ బోర్డ్స్ అని అంటున్నాడు. సో ఈ వేజ్ బోర్డ్స్ అంటే ఏంటంటే, దెర్ ఇస్ అ స్పెసిఫిక్ బోర్డ్స్ విచ్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్ అండ్ విచ్ గివ్స్ ద మెజర్స్ అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది వేజెస్ అనమాట. సో ఈ వేజ్ బోర్డ్స్ యొక్క స్కోప్ ఏంటంటే, మినిమం వేజెస్ ఎంత ఉండాలి ఒక ఆర్గనైజేషన్లో, ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్కైనా అది సెట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫార్ములేషన్ ఆఫ్ వేజ్ పాలసీని చెప్తుంది. ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ వేజ్ స్టాండర్డ్స్ని గురించి చెప్తుంది. ఇట్లా ఆ బోర్డ్ సెన్సార్ ఏం చేస్తుందంటే, ఇవన్నిటిని గురించి అంటే వేజ్కి సంబంధించిన దాని గురించి పుల్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ప్రకారం వాట్ ఆర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ అంటే, ఎలాంటి టైప్లో ఒక ఆర్గనైజేషన్లో ఒక మెంబర్కి మనం బోనస్ ఇవ్వాలి అనేది ఉంటుందన్నమాట. సో మినిమం కానివ్వండి మ్యాక్సిమం బోనస్ పేయబుల్ అనేది ఒక ప్రిన్సిపల్స్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని సాటిస్ఫై చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మెషినరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది రెస్పెక్ట్ టు ది బోనస్ అనేది ఉంటుంది, లైక్ ఎంప్లాయర్స్ లయబిలిటీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది బోనస్. నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ టు డిఫైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బోనస్ పేమెంట్ అంటే, బోనస్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్లో ఉన్నప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది 2 marks ఈజ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంపిటేషన్ ఆఫ్ బోనస్. ఈ కాంపిటేషన్ ఆఫ్ బోనస్లో వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ వీఆర్ హ్యావింగ్. ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, 3 step, 4 వాట్ ఆర్ ద 4 steps ఉన్నాయి. సో ఈ 4 steps 2 marksకి అంత ఇంపార్టెంట్ కాదు, సో బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఈ కాంపిటీషన్ బోనస్లో బోనస్ ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంకింగ్ కంపెనీస్ కానివ్వండి, ఒక గ్రాస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. దాని టర్న్ ఓవర్ అయింది అంటే కంపల్సరీగా బోనస్ అనేది ఇవ్వడం ఉండాలన్నమాట. అంటే అలాంటి సెక్షన్లో ఉన్నప్పుడు ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ ఇయర్ కానివ్వండి, నెక్స్ట్ లైక్ చేంజెస్ ఇన్ ద థింగ్స్ కానివ్వండి, 60 to 67% ఎలాంటి సర్ప్లస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటి థింగ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఈ బోనస్ యొక్క స్టెప్స్ అనేది ఇంప్లిమెంట్ అనేది అవుతాయి. సో ఇట్లా ఒక జనరల్గా రాస్తే సరిపోతుంది 2 marksకి, నాట్ మచ్ ఇంపార్టెంట్. So you can easily write it by your own. So this is all about the video. I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section, and see you all in the next video. Bye bye everyone.